తల్లి కడుపులో పుట్టిన పిల్లలు ఒకే తీరు ఉంటారా? ఒకడు అమాయకుడు ఉండవచ్చు, ఒకడు హుషారువాడు ఉండవచ్చు. హుషారుతనం మనం ఎదుగుదలను పెంచుకోవాలి, కానీ అమాయకుల మీద తీర్చుకోకూడదు. అయితే ఒకను తెలివి కల్లోడు ఏం చేశాడట, నేను ఎంత తెలివి కొద్దిగా ముందుకైనా వాడు నా వెనకాలే వచ్చేస్తుండు అని, ఎక్కడో దూరంలో వదిలిపెట్టాలంటే ఈయన వెనక వచ్చేస్తుండు అని ఎట్లయినా గొయ్యి తీసి గోతిలో పాతి పెట్టాలి అని నిర్ణయం తీసేసుకున్నాడంట. అని ఒక గొయ్యి తోడడం మొదలుపెట్టాడు తెలివి కల్లవాడు. గొయ్యి తోడంగా ఆయన కాలు జారింది, ఆ గొయ్యిలోనే ఆడపడ్డాడు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. బిడ్డ, నువ్వు నా భక్తుల జోలికి వస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా? నీకు ఆయన అడ్డం వచ్చాడా, నీకు పొడుగచ్చాడా? అతని కష్టం చేసుకుంటూ అతడు నువ్వు తెలివి కొద్దికి ముందుకు పోతే ఏదో మేనేజ్ చేసుకుంటా కష్టపడుకుంటా నీ వెనకాల వస్తున్నాడు. దానికే నువ్వు అంత రేషం పెంచుకొని అతన్ని గొయ్యిలో పాత పెట్టాలని చూశావు. కానీ ఎవడు తోడుకున్న గోదిలో ఆడే పడతాడు. అంటే చూడండి, ఇప్పుడు నువ్వు తోడావు గొయ్యి, కానీ నువ్వే పడ్డావు కదా. నా భక్తుల జోలికత్తే నేను అస్సలు ఊరుకోను అని శంకరుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడంట. అప్పటికి ఇప్పటికీ శాస్త్రం నిజమేనండి. ఎవడు తోడుకున్న గొయ్యిలో వాడో పడతాడన్న మాత్రం ఇది అక్షరాల నిజమండి. ఎవరో ఏమో చేస్తారు, మన మీద కచ్చగట్టాడంటే ఎవరు ఏమి చేయరు. మధ్యలో పైవాడు ఉన్నాడు, అంతా అతను చూసుకుంటాడు. ఇప్పుడు ఎలా చూసుకున్నాడు? అలాగే ఎవ్వరిని శంకరుని భక్తులైన వాళ్ళను ఇబ్బందులకు గురి చేయాలని ఉత్త పుణ్యానికి మంచి వారిని ఇబ్బంది పెడితే తప్పకుండా వారికే తగులుతుంది. వాడు తోడుకున్న గొయ్యిలో వాడు పడడం ఖాయం. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా? నిజమైతే ఒక లైక్ చేయండి, ఎస్ అని రాయండి నిజమైతే.